రిషికొండ చుట్టూ ఏపీ రాజకీయం తిరుగుతోంది. భవనాలు నిర్మాణాల లెక్కలన్నీ బయటకు తీస్తామని టీడీపీ అంటుంటే గత ప్రభుత్వంపై బురద జల్లడం మానేయాలని వైసీపీ సూచిస్తోంది. విశాఖలో రుషికొండ ప్యాలెస్ పై పొలిటికల్ వార్ నడుస్తోంది. అటు టీడీపీ ఇటు వైసీపీ మాటకు మాట అనుకుంటుండటంతో హీట్ మరింత పెరుగుతోంది. సాగర తీరాన 7 బ్లాకుల్లో నిర్మించిన భారీ భవంతులు చూస్తే మైండ్ బ్లాక్ అవుతోంది. 500 కోట్ల రూపాయల ప్రజాధనంతో కట్టిన రుషికొండ ప్యాలెస్ లో విలాస భవనాలను ఏర్పాటు చేశారు. రుషికొండ లీలలు చాలా ఉన్నాయన్నారు మంత్రి టీడీపీ నేత నారా లోకేష్. భవనాలు చాలా ఉన్నాయని వాటి లెక్కలన్నీ తీసి ప్రజల ముందు ఉంచుతామన్నారు. మొత్తం చూడలే, ఇంకా చాలా ఉందని. ఇంకా ముఖ్యమంత్రి గారు దానిపై నివేదిక అడిగారు, ఎంత ఖర్చు అయింది, దేనికి ఖర్చు పెట్టారు, మొత్తం డీటెయిల్స్ అడిగారు. ఇంకా రావాల్సిన అవసరం ఉంది. ఇదే కాదు, ఇలా చాలా కట్టినట్టున్నారు. అన్ని వివరాలు వచ్చిన తర్వాత ప్రజల ముందర పెడతాం. అయితే టీడీపీ చేస్తున్న విమర్శలకు వైసీపీ కౌంటర్ ఇస్తోంది. గత ప్రభుత్వంపై బురద చల్లడం మానేసి రుషికొండ భవనాలను ఎలా వినియోగించుకోవాలో ఆలోచించాలని సూచించారు వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్. విశాఖను రాజధానిని చేయాలి అన్న ఆలోచనలో భాగంగానే జగన్ రుషికొండపై నిర్మాణాలు చేపట్టారని అన్నారు. అయితే ఇప్పుడు చేస్తున్నటువంటి దుష్ప్రచారం అంతా కూడా అదేవో సొంత భవనాల్లాగా. ఈరోజు ప్రభుత్వం వారు ఉన్నారు, ప్రభుత్వంలో వారు ఉన్నటువంటి సందర్భాలు, ప్రభుత్వం దాన్ని ఏ రకంగా ఉపయోగించుకోవాలనేటువంటిది చూడడం మానేసి రేపు రానటువంటి కాలంలో రాష్ట్రపతితో లేకపోతే గవర్నర్ గారో లేకపోతే ఇతర పెద్దలో వచ్చినప్పుడు దాన్ని ఏ రకంగా ఉపయోగించుకోవాలి అనేటువంటిది చూడడం మానేసి దాన్ని ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లులాగే చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది సమంజసం కాదు. దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. నిబంధనలకు విరుద్ధంగా రుషికొండలో ప్యాలెస్ ఎలా కట్టారని టీడీపీ ప్రశ్నిస్తుంటే దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో ప్రభుత్వ ఇష్టమంటూ రివర్స్ కౌంటర్ ఇస్తోంది వైసీపీ. తాము మళ్లీ అధికారంలోకి వస్తే విశాఖ నుంచే పాలిస్తామని చెబుతోంది. మొత్తంగా రుషికొండ వ్యవహారం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది.